గడప దాటేలోపు కాంట్రవర్సీ ప్రపంచాన్ని చుట్టేస్తుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో పరిస్థితి ఇదిగో. గుంటూరు కారం సినిమాకు ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఎదురై మూవీ నుంచి వచ్చిన కొత్త అప్డేట్ పై విమర్శల మూత మోగిపోతుంది. గురూజీ మీకు ఇది తగునా అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక్కడ ఎవడ బాధలు గాడే లిరిక్ రైట్ రాసుకోండి, మాడతెట్టి పాడండి. గురూజీ ఓ మంచి గురూజీ. పవన్ కళ్యాణ్ కు అత్తారింటికి దారేది ఇచ్చావు, అల్లు అర్జున్ కి అలా వైకుంఠపురంలో ఇచ్చావు, ఎన్టీఆర్ కు అరవింద సమేత ఇచ్చావు, మరి మా మహేష్ కి ఏంటి కలేజా ఇచ్చావు. గురూజీ సరే ఇస్తే ఇచ్చావు. ఇప్పుడైనా గుంటూరు కారంతో ఇండస్ట్రీ హిట్ ఇస్తావనుకుంటే ఈ పిల్ల చేష్టలు ఏంటి గురూజీ? ఒక్క విషయం గురూజీ, అసలు నువ్వు సినిమా చేస్తుంది సూపర్ స్టార్ మహేష్ తోనేనా లేక బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబుతోనా అని మహేష్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఏ ముహూర్తాన గుంటూరు కారం సినిమా మొదలైందో తెలియదు కానీ అభిమానుల గుండెల్లో మాత్రం ఆందోళన మొదలైంది. షూటింగ్ ప్రారంభమైన రోజు నుంచి ఇప్పటి వరకు ఆర్టిస్టుల పరంగా టెక్నీషియన్స్ పరంగా ఎన్నో అపశృతులు. మహేష్ బాబు కెరీర్ లో ఏ సినిమాకు జరగనంత డ్యామేజ్ ఈ సినిమా జరుగుతుందేమోనన్న టెన్షన్ మొదలైంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ టాప్ డైరెక్టర్, తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలి కలిగిన దర్శకుడు, తన మాటల గ్యారెడీతో ఫ్యామిలీ ఆడియన్స్ ను బుట్టలో వేసుకున్న దర్శకుడు. అతను డైరెక్ట్ చేసిన సినిమాలంటే కుటుంబ సమేతంగా చూడొచ్చనే ముద్ర వేసుకున్న డైరెక్టర్. అలాంటి వల్గారిటీ లేని డైలాగ్స్, ఎబ్బెట్టుగా అనిపించని హాస్యం, వెరసి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేయడంలో దిట్ట. అలాంటి త్రివిక్రమ్ కి ఏమైంది? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? క్లాస్ నుంచి మాస్ కి, మాస్ నుంచి ఊర మాస్ కి ఇప్పుడు మరింత కిందికి వెళ్ళిపోతున్నాడు అనడానికి గుంటూరు కారం సినిమానే కారణం. రాను రాను గుంటూరు కారం సినిమా నెగిటివ్ వైబ్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. అసలు మహేష్ బాబు రేంజ్ ఏంది? త్రివిక్రమ్, తమన్, రామజోగయ్య శాస్త్రి చేస్తున్న పనేంటి అనేదే ఇప్పుడు ఫ్యాన్స్ ను తెగ వేధిస్తుంది. రిలీజ్ కి ఇంకా చాలా సమయం ఉన్నా కావాల్సినంత పబ్లిసిటీని మూట కట్టుకుంటుంది గుంటూరు కారం మూవీ. నిన్న మొన్నటి దాకా చడి చప్పుడు లేనట్టు కనిపించిన సినిమా కాస్త ఇప్పుడు ఒక్కసారిగా కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అయిపోయింది. కుర్చీ మడత పెట్టి ప్రోమో పాట వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది. పాటకు ముందుగా కొందరు వ్యతిరేకంగా, మరికొందరు విడిపోయి అన్నట్టు ప్లాట్ఫామ్ పై కామెంట్స్ తో యుద్ధాలు చేసుకున్నారు. ఫ్యాన్స్ కు ఈ పాటలోని మాస్ నచ్చాక లిరిక్స్ పై మరికొంతమంది అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మహేష్, త్రివిక్రమ్ అసలు ఈ పాటను అంత ధైర్యంగా ఎలా సినిమాలో పెడుతున్నారని చర్చించుకుంటున్నారు. మహేష్, తమన్, త్రివిక్రమ్ రేంజ్ వ్యక్తులు తెలుసుకోవాల్సిన పాట ఇది కాదని అభిప్రాయపడుతున్నారు. మామూలుగా మహేష్ బాబు నుంచి అయినా త్రివిక్రమ్ నుంచి అయినా సినీ అభిమానులు అసభ్యతను ఆశించరు. అలాంటిది గుంటూరు కారం సినిమా కోసం బూతు పదంతో కూడిన ఓ మాటను వాడడం పట్ల చాలా మంది పెదవి విరుస్తున్నారు. పైగా ట్రెండ్ ఫాలో అవడం వరకు బాగానే ఉంది, కానీ ట్రెండ్ పేరుతో మహేష్ రేంజ్ ను మారిపోతుందని ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్ గతంలో ఆ ఈవెంట్ లో బూతు డైలాగుల గురించి త్రివిక్రమ్ ఇచ్చిన స్పీచ్ ను ట్యాగ్ చేసి మరి నెటిజన్స్ బాబు స్థాయికి ఇది తగదని తమ అసహనాన్ని వెళ్ళగక్కుతున్నారు. మరోవైపు మహేష్ అభిమానులు మాత్రం ఈ పాటపై వస్తున్న విమర్శలను కొట్టిపారేస్తున్నారు. బాధ్యతగా సినిమాలు తీసే స్టార్లకు ఆ మాత్రం తెలీదా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. సినిమాలో సిచ్యువేషన్ కు తగ్గట్టు కన్విన్సింగ్ గా ఉండాలని పాట ఉంటుందంటున్నారు. మరికొందరు అభిమానులు మాత్రం ఈ మధ్య కాలంలో ఇంతకంటే అసభ్యకరమైన సన్నివేశాలతో కూడిన సినిమాలు, పాటలు వచ్చాయని వాటిపై మాత్రం ఎవరు నోరు ఎందుకు మెదపలేదని ప్రశ్నిస్తున్నారు. కావాలని మహేష్ పాటపై కొందరు కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. చూడాలి మరి విమర్శలకు మేకర్స్ ఎలాంటి సమాధానం చెప్తారో. ఇక్కడ ఎవడ బాధలు గాడే లిరిక్ రైట్ రాసుకోండి, మాడతెట్టి పాడండి. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.